గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా రోడ్ అయితే బాగుంది. లొకేషన్ అయితే అదిరిపోయింది. మార్నింగ్ ఫ్రెండ్స్, ఈ వాటర్ చూసారా ఎంత వైట్గా ఉందో, ఎంత న్యాచురల్గా ఉందో. ఇక్కడ నుంచి మొత్తం అంతా రాళ్ళు పడతాయంట. ఈ రూట్లో చాలా డేంజర్ అనమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ఈ పర్వతాల్లో ఉండిపోవాలనిపిస్తుంది, ఒక ఫామ్ హౌస్ కట్టుకొని. హాలీవుడ్ సినిమా ఉన్నట్టుంది రా బాబు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇప్పుడు యమునా నది పక్కనే ఉన్నాము. అంటే ఈ పక్కన యమునా నది వెళ్తుంది సరే, పక్కన యమునా నది. ఇక్కడ ఇది మన హోటల్, ఓవరాల్గా హోటల్ ఇది. గుడ్ మార్నింగ్. కైసే మన డ్రైవరు. ఇది వచ్చేసరికి మన హోటల్ స్ట్రక్చర్ ఇది ఉన్నది. నైట్ అంతా ఇక్కడ స్టే చేసినాము. అయితే ఆసమ్ అనమాట. ఇక్కడ ఉన్న రూమ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా మీకు చూపించాను కదా. వ్యూ అయితే నైట్ టైం అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను. మంచు కూడా పడ్డది ఇక్కడ, చాలా బాగుంది. చూసారు, ఇప్పుడు కూడా మంచు పడుతూనే ఉంది. అసలు ఆసమ్. అసలు మనం ఈరోజు నైట్ కూడా ఇక్కడే ఉంటాము, ఎందుకంటే ఈ బార్కోట్లో ఇది మంచి స్టే అని చెప్పి మా వాళ్ళు వేరే చూస్తే కూడా నేను ఇక్కడే ఉంటానని చెప్పాను. కానీ బ్రహ్మాండంగా ఉంది వ్యూ, అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే వీడికెళ్ళి మనం యమునోత్రి దర్శనం చేసుకొని వెళ్తాం కదా. దర్శనం చేసుకున్నప్పుడు వెళ్తున్న రూట్, తర్వాత అక్కడ టెంపుల్లో ఎలా దర్శనం, ఎట్లా పబ్లిక్ ఎంతమంది ఉన్నారు, అట్లా రూట్ ఎట్లా బాగుందా లేదా అన్నది కూడా కంప్లీట్గా మీకు చెప్తాను. మనం ఎంత సేఫ్గా వెళ్తే అంత మంచిది. ఎందుకంటే డేంజర్ రూట్ ఇదంతా కూడా. మనం ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. పైనుంచి కొండ మీద కదా పడిపోతుంటాయి ల్యాండ్స్కేపింగ్, జాగ్రత్తగా ఉండాలి. हाँ, ये साइड पूरा यमुना है ना? ओके। हाँ, हर साल मेला होता है यमुना का पास। ओके, अच्छा। प्राचीन बोले तो कितना साल का है? ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మనము మన రూమ్ దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ క్రాస్ చేసాము. అయితే ఇప్పుడు ఇక్కడ యమునోత్రి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు, కానీ ఇక్కడ హిస్టరీ ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ఈరోజు ఆ హిస్టరీ అన్నది మనం బ్రేక్ చేద్దాము. మనం అందరం కూడా ఆ గుడి చూపిస్తాను మీ అందరికీ. ఇంకోటి ఇక్కడ స్టోరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా డేంజర్ ప్లేస్ ఇది. మామూలుగా మనం అనుకున్నట్టుగా వచ్చేసి చేసేద్దాం అన్నట్టు కాదు. బ్యాగ్ పెట్టుకొని అందరు బయలుదేరిపోతారు, కానీ మొత్తం సేఫ్టీస్ తీసుకొని బయలుదేరాలి. ఇవన్నీ చూడండి, వాటర్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్స్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్. ల్యాండ్స్కేపింగ్ మొత్తం పడిపోయింది, ఇంకొండి మొత్తం పడిపోయింది. మా జీవితం కింద పెద్ద పెద్ద రాళ్ళు పడిపోయినాయి. మధ్యలోంచి వెళ్తున్నాం మనం. ఇప్పుడు బ్రిడ్జ్ ఒకటి చేస్తున్నాడు, ఎవరు ఫ్యాబ్రికేషన్ చేస్తున్నాడు. ఎక్కడ చూసినా ఫ్యాబ్రికేషన్. అచ్చా, ఈ కొత్త బ్రిడ్జ్ అనుకుంటా, అది పాత బ్రిడ్జ్. నయా బన్ రాయనా, కొత్తది, ఇది కొత్త చేస్తున్నారు. केदारनाथ में नहीं है? हाँ, उसी टाइम ये डिस्ट्रॉय हो पूरा। ये भी इधर पे पूरे मतलब पूरा मार्केट है जो आगे जहाँ से हम आए अभी। जी बहुत ही बड़ा बरकोट के जैसे मार्केट था। इधर ఇక్కడ ఇదంతా మార్కెట్ ఉండేదంట. అప్పుడు కేదార్నాథ్ మునిగిపోయింది కదా. కేదార్నాథ్ మునిగిపోయినప్పుడు ఇక్కడ కూడా మునిగిపోయిందంట. వాటర్ మొత్తం యమునా నది భయంకరంగా పరిగెడుతుంది కదా. మొత్తం ఈ షాపులన్నీ కొట్టుకుపోతే ఇప్పుడు బ్రిడ్జ్లు అయితే తయారు చేస్తున్నారంట. ఇక్కడ రోడ్లు ఉన్నాయి చూసారా, రోడ్లు కూడా తయారు చేస్తారు కొత్తగా. ఇది మొత్తం పెద్ద మార్కెట్ అంట. ఈ మార్కెట్ ఏరియా మొత్తం కొలాప్స్ అయిపోయిందంట మొత్తం. చూసారా రోడ్ ఎలా ఉందో.
కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. రోడ్డు నుంచి అమ్మ కనబడట్లేదు, రోడ్డు బై అమ్మ జీవితం. ఇప్పుడు మోదీ వచ్చిన తర్వాత ఈ రోడ్డు అన్నది చాలా వెడల్పు చేశారంట. కానీ ఏదైనా సరే మోదీ అన్నవారు మాత్రం మన ఇండియా ప్రధానమంత్రి అవడం వల్ల చాలా గ్రేట్ అనిపిస్తుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ కూడా నేనే ఓటేస్తాను. ఇంకో నెక్స్ట్ వచ్చిన ఆయన 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు నిలబడినా నేను ఓటేస్తాను. కానీ ఆయన వల్ల కొన్ని లక్షల కోట్ల కుటుంబాలు బతుకుతున్నాయి తెలుసా. ఇక ఇట్లాంటి ల్యాండ్స్కేపింగ్ ఏరియాలో రోడ్ వేయడం ఏంటమ్మా చూడు. ఆయన వచ్చిన తర్వాత ఈ ఇంత పెద్ద ల్యాండ్స్కేపింగ్ ఏరియాలో చార్ధామ్ యాత్ర ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు. ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కడు తిడుతున్నాడు చూడండి ఆ లోతుల్లోని. ఇట్లా ఇక్కడికి వచ్చి ఎన్హెచ్ నేషనల్ హైవే గ్రేట్, అసలు మామూలుగా కాదు. నేషనల్ హైవేకి నేను సెల్యూట్ కొడుతున్నాను. అక్కడ ఉన్న పనిచేసిన కార్మికుల దగ్గర నుంచి ఇంజనీర్స్ కూడా అందరు కూడా నేను హైలైట్ వాళ్ళకి నమస్కారం చెప్తున్నా. కానీ మీ వర్క్ అయితే గ్రేట్, మామూలు విషయం కాదు. గుట్టలలో ఇంత పెద్ద రోడ్డు వెడల్పు చేసి కన్స్ట్రక్షన్ చేయడం, ఇంకోటి హైలైట్ ఇంజనీర్స్కి సెల్యూట్ కొట్టాలి. ఇక్కడ రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయి, అవన్నీ జరుపుకుంటూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారమ్మా, మామూలు విషయం కాదు ఇది. దయచేసి మోదీజీకి లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంత మంచి పని చేస్తున్నందుకు, ఓకేనా. మీకు ఒకటి చూపిస్తాను, అది చూస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చూడండి వాటర్ ఫాల్ సూపర్. పరమేశ్వరి జటాల నుంచి వాటర్ పడుతుంది గంగాదేవి, ఆ విధంగా పడుతుంది. మైండ్ బ్లోయింగ్ అసలు సూపర్. ట్రై చేద్దాం డ్రోన్ ఎగిరేయడానికి. ఫ్రెండ్స్ ఈ వాటర్ చూసిపోరు అసలు మైండ్ బ్లోయింగ్. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఈ ప్లేస్కి మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లొకేషను. ఈ అబ్బాయి నెంబర్ కూడా పెడతాను. ఈ అబ్బాయి వచ్చి తీసుకొచ్చి నీకు చూపిస్తాడు. సూపర్ అసలు మైండ్ బ్లోయింగ్, లైఫ్లో మర్చిపోలేని ప్లేస్ ఇది, సూపర్. ఇక్కడ నుంచి మొత్తం అంతా రాళ్ళు పడతాయంట. ఈ రూట్లో చాలా డేంజర్ అనమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొన్న పెద్ద బస్సులో కూడా వస్తున్నప్పుడు అక్కడ తగిలి మొత్తం లోయలోకి వెళ్ళిపోయిందంట. చాలా డేంజర్ ఏరియా. ఇక్కడ బోర్డు కూడా పెట్టాడు, చాలా డేంజర్ ఏరియా. మీరు ఇక్కడ మాత్రం వస్తే ఈ ఏరియాలో మాత్రము జాగ్రత్తగా ఉండాలి డెఫినెట్లీగా. ఎందుకంటే ఇందులో మాత్రం మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం వెళ్ళిపోతారు కిందకి. ఇగో చూసారా మొత్తం చూడండి ఎలాగుందో. ఇగో మొత్తం గవర్నమెంట్ మొత్తం సాఫ్ చేసింది. చూడండి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఏరియా చూడండి ఎలాగుంది. అమ్మా చూద్దాం. ఇక్కడ నేను పడిపోతాయంట, మొత్తం రాళ్ళు పడిపోతాయి. మనం ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉండకూడదు. ఎక్కువసేపు ఉన్నా సరే మనం వెళ్ళిపోతాం కిందకి. జాగ్రత్త, డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి డేంజర్ ఏరియాస్లో మెయిన్గా సజెషన్ తీసుకుని రావాలి. నా వెనక గైడ్ ఉన్నారు, ఇంకో డ్రైవర్ కూడా ఎక్స్పర్ట్ డ్రైవరు. లేకపోతే వెళ్ళిపోతాం కిందకి. చూసారా ఒక బండి వస్తే ఇంకో బండి వెళ్ళడానికి కూడా దారి లేదు, అట్లుందనమాట మూమెంట్. ఇటు సైడ్ ఇవ్వట్లేదు, ఇటు మాయ, ఇటు పెద్ద మాయడు బాబు. జేసీపీలు ఎప్పుడు రెడీగా ఉంటాయో చూసారా. కానీ జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఓకేనా. వచ్చేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. ట్రక్కింగ్ షో ఇంపార్టెంట్. వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు, మొత్తం మస్తు ఉంటుంది. అండి లైక్ చేసేయండి, షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అటు ఫ్యూచర్లో మంచిగా ఇంకా రోజు గుడ్ వీడియోస్ ఇస్తాను మీకు. ఇక వాటర్ ఫాల్ బ్రహ్మాండంగా ఒకటి చూపిస్తాను చూడండి. పాళ్ళ మీద కొండల మీద నుంచి పడుతుంది చూడండి, ఎదురుగా వాటర్ ఫాల్ కనబడుతుందా. ఎక్సలెంట్ అది వాటర్ ఫాల్. దేవభూమి అని ఎందుకు పెట్టారన్నది ఇప్పుడు అర్థమైంది. నిజంగా ఇది దేవభూమి. ఇందులో మాట్లాడడానికి లేదు, కాదు లేదు అందడానికి లేదు. అద్భుతమైన ప్లేస్ ఇది, మైండ్ బ్లోయింగ్ అనమాట. ఏం ల్యాండ్ రా బాబు నిజంగా.